రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదులపై నడుస్తోందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరపోయిన నాగార్జున ఆరోపించారు. విద్యారంగానికి బడ్జెట్లో కేటాయించిన దానికి విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో కేటాయించామని ఉప ముఖ్యమంత్రి విక్రమార్క చెప్పడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ, ఈ సంవత్సరం బడ్జెట్లో విద్యారంగానికి 8.22% మాత్రమే నిధులు కేటాయించారని, కానీ అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క మాత్రం 13.6% కేటాయించామని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఇది అసెంబ్లీని తప్పుదోవ పట్టించడమే కాకుండా ప్రజలను మోసం చేయడమే అవుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి చదువులు సాగిస్తుంటారని, అయినప్పటికీ పెండింగ్లో ఉన్న 11,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను మాత్రం విడుదల చేయకుండా విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 10,000 కోట్లు విద్యార్థులకు ఇవ్వడానికి చేతకాని ప్రభుత్వానికి మూసి సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీపై కూడా బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదని, వారు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్వీ నాయకులు మైనం యుగంధర్, క్రాంతి, నవీన్, షేక్ జావిద్, సాయికృష్ణ, వేణుగోపాల్, పేర్ల జానీ, నాని, శ్రీకాంత్, వెంకన్న, మనోజ్, మహేష్, సురేందర్ తదితరులు ఉన్నారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ 10 రోజులు జరిగిన బడ్జెట్ సమావేశంలో మరొకసారి అబద్ధాల పునాదులతోని కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుందని చెప్పేసి నిజం నిరూపమైంది. ఎందుకంటామంటే సాక్షాత్తు నిన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క వారు మరొకసారి నిండు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, మరి ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి ప్రవేశపెట్టింది 8.22% మాత్రమే. కానీ నిన్న అసెంబ్లీలో ఏం చెప్పిండు, 13.6% ప్రవేశపెట్టిన విద్యారంగానికి అని చెప్పేసి అసత్యాలను మరి ఈరోజు నమ్మించే విధంగా ప్రజలకు తప్పుదో పట్టించగా అసెంబ్లీని తప్పుదించబడడం కాదు, తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ మరొకసారి ఈరోజు అసెంబ్లీ నడిపింది తప్ప కానీ ఎక్కడ కూడా మరి వాస్తవాలు లేవు, అన్నీ అవాస్తవాలే. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చేటువంటి హామీలని నెరవేర్చాలని చెప్పేసి మా బీఆర్ఎస్పీగా మేము అసెంబ్లీలో ఎక్కడ మరి నిరసన చెప్తే మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండో దానిపైన ప్రజలకు విస్తృతంగా చర్చ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి విద్యార్థులకు, పేద విద్యార్థులకు మరి స్కాలర్షిప్లు ఇవ్వాలంటే చేత కాదు, మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ చేత కాదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చేత కాదు, మరి జాబులు ఇవ్వాలని చేత కాదు, మరి 2 లక్షల ఉద్యోగాలు చెప్పిండు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇవన్నిటి మీద కూడా ప్రజల్లో ఆహ్వానం తీసుకోవడానికి ఈ రేవంత్ రెడ్డి చేసే అయితే దుర్వినియోగాన్ని పాలన చేస్తుండో డబ్బు దుర్వినియోగం చేస్తుంది తప్ప కానీ ఇవన్నిటి కూడా ప్రజలకు తీసుకెళ్లే విధంగా బీఆర్ఎస్ పనిచేస్తుంది. ఇప్పటికైనా మరి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా త్వరలోనే కలెక్టరేట్ల ముట్టడి కూడా చేపడుతుందని తెలియజేస్తున్నాం.